వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 22వ తేదీన ఆదివారం రోజున అయితే ఈ యొక్క తులారాశి వారి ఒక బంధం అయితే మిమ్మల్ని వద్దనుకొని అయితే వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ బంధం ఎవరు, అలాగే మీరు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ముందుగా ఈ తులారాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ తులారాశి వారి వ్యక్తులైతే విపరీతమైనటువంటి మంచి బుద్ధితో కలిగి ఉంటారు. అలాగే వీరు చేసేందుకు చూసేందుకు అలాగే అందంగా కూడా ఉంటారు. అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు. ఇక ఈ రాశి వారిది సున్నితమైనటువంటి మనసు, వీరిది పట్టుదల అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక వీరు ఎవరిని కూడా మోసం చేయరు, కానీ వీరిని చాలామంది మోసమైతే చేస్తూ ఉంటారు. అయినా కూడా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు చాలా ఎక్కువగా అయితే బాధపడుతూ ఉంటారు ఈ యొక్క తులారాశివారు. ఇక చిన్నప్పటి నుండి కూడా కష్టాలను బాధలను ఎదుర్కొనైతే వచ్చారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజుల్లో అయితే చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అదృష్టం అనేది వీరి వెంటే ఉంటుంది. మంచి శుభవార్తలు కూడా వీరు వింటారు. ఏ పని చేసినా కూడా మంచి లాభాలైతే మీకు వస్తాయండి. ఆగిపోయినటువంటి పనులు కూడా త్వరలోనే అయితే పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. ఇక వీరి తెలివితేటలు అలాగే డబ్బును కూడా బాగా సంపాదిస్తారు. ఈ యొక్క తులారాశి వారికి చాలా ఎక్కువగా తెలివితేటలతో పాటు చురుకుదనం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక వీరికి దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. మీకు ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. వీరికి ఉద్యోగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక దానివల్ల వీరికి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క రాశి వారి కొత్త ఆలోచనలతో ముందుకైతే సాగిపోతారు. సమాజంలో మీకంటూ కూడా ఒక మంచి గుర్తింపు అయితే ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ఎక్కువగా పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఇక దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయి. ఇక మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో అనేది మీకు కొత్తగా అయితే కలిసి వస్తుంది. ఇక ఈ తులారాశి వారి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు కొంచెం దాన ధర్మాలు చేయటం అలవాటు నేర్చుకోండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి ఉత్తమమైన ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. కాబట్టి మీకు స్తోమతకు తగినటువంటి దాన ధర్మాలు చేయండి. నెలకు ఒకసారి, వారానికి ఒకసారి ఇలా మీ పరిస్థితిని బట్టి దాన ధర్మాలు చేయటం వల్ల మీకు దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. ఇక మీరు ఇలాంటి మంచి మంచి పనులు చేయటం వల్ల మీకు దైవ అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అలాగే ఎవరైనా సహాయం అడిగినట్లయితే వీరైతే ఖచ్చితంగా అయితే చేసి తీరుతారు. నేను చెయ్యను, నాతోటి కాదు అనేది వీరైతే అలా ఉండరు. వారికి తోచిన సహాయం అనేది వీరైతే ఎట్టి పరిస్థితుల్లో అయితే చేయటానికైతే ప్రయత్నం అయితే చేస్తారు. వారి యొక్క సమస్య నుండి బయటపడటానికైతే వీరు ఎంతగానో కృషి చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఇలాంటి మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. కాకపోతే వీరికి కోపం అనేది కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల వీరికి కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో పురుషులు కానీ స్త్రీలు కానీ మీ యొక్క కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకోండి చాలు. ఇలా అదుపులో పెట్టుకోవడం వల్ల కొంచెం వరకైనా మీకు శత్రువుల సంఖ్య అనేది తగ్గుముఖం అనేది పడుతుంది. ఎందుకంటే మీరు ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీదనే చెప్తూ ఉంటారు. ఏదైనా మీరు కోపాన్ని అయితే అస్సలు తగ్గించుకోవడం అనేది ఉండదు. కాబట్టి మీ కోపాన్ని అదుపులో ఉంచుకొని మీ యొక్క శత్రువుల సంఖ్యను అయితే తగ్గించుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఇక శత్రువులను మిత్రులుగా మార్చుకోవడానికైతే ఎంతగానో ప్రయత్నం చేయటం వల్ల మీకు మంచి లాభాలు కూడా వస్తాయి వారితో. కాబట్టి ఈ యొక్క తులారాశి వారిని కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికైతే ప్రయత్నం అయితే ఎక్కువ చేయండి.
అలాగే ఈ తులారాశి వారు ఎక్కడ కూడా వెనకడు వేయరు మరియు భయపడరు. ఇక ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో అలానే ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క తులారాశి వారి కష్టాన్ని నమ్మే మనుషులు. ఏ పనైనా చాలా శ్రద్ధగా కష్టపడి చేస్తారు. ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా కూడా చేస్తారు. అదే దానివల్ల వీరికి అదృష్టం అనేది తలుపు తడుతుందని చెప్పుకోవచ్చు. వీరి దగ్గర ధనం ఎప్పుడూ నిలకడైతే ఉంటుంది. వీరి మనసు కూడా స్వచ్ఛంగా ఉంటుంది. కానీ వీరిలో ఉన్నటువంటి ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే డబ్బుని నిలుపుకోరన్నమాట. చేతికి డబ్బు వస్తుంది కానీ నిలవట్లేదు. ఇంట్లో వాళ్ళకి ఏదన్నా తీసుకెళ్దామనుకుంటారు, లేకపోతే సరదాగా ఏదైనా కొనాలనుకుంటారు. ఇలాంటివి ఎక్కువగా అయితే వృధా ఖర్చులు అయితే చేస్తూ ఉంటారు. దాంతో చేతిలో డబ్బు అనేది ఉండదు. ధనం వాళ్ళని వెతుక్కుంటూ వస్తుంది కానీ ఖర్చులో కొంచెం అయితే ఎక్కువ. ఏదో ఒకటి అదని ఇదని కొంచెం ఎక్కువ అయితే వీరైతే ఖర్చు చేస్తారని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా దాంతో వీరికి కానీ వీరి కుటుంబానికి కానీ ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ ఇబ్బందులు అనేవి ఉండవు. కాకపోతే ఈ యొక్క తులారాశి వారికి కొంచెం చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మీరు కాస్త అవసరాన్ని చూసుకొని జాగ్రత్తగా మీరు డబ్బునైతే వాడుకోవాలి. మీకు తిరుగు అనేది ఉండదు. ఇక మీరు ఖచ్చితంగా ఫ్యూచర్లో గొప్పవారు అవ్వటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు. ఇక మితిమీరిన ఖర్చులు ఏవైనా ఉంటే కాస్త తగ్గించుకోండి. అలాగే ఈ యొక్క రాశి వారి మనస్తత్వం చాలా స్థిరంగా ఉంటుందని మనమైతే చెప్పుకోవచ్చు. ఇక లోతుగా ఆలోచించడం ఎక్కువగా అయితే ఉంటుంది. ఎవరికన్నా తొందరపడి మాట ఇవ్వడం లేదా తొందరపడి ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటివైతే అస్సలు చేయరన్నమాట. ఏ విషయమైనా సరే 1కి 4 సార్లు ఆలోచించి ఆ యొక్క పనినైతే వీరైతే మొదలు పెడతారు. ఒక నిర్ణయం తీసుకోవడం కానీ చాలా కొన్నిసార్లు ఆలోచించి అయితే చేస్తూ ఉంటారు. ఇక జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదగాలి, మనం ఎక్కడ కూడా తగ్గకూడదు అనే నడవడికతో పాటు నలుగురితో కాస్త హుందాగా ఉండాలని, కాస్త సరదాగా ఉండాలని చెప్పేసి ఇలాయితే అనుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక ఇలాంటి మంచి వ్యక్తుల ఈ తులారాశి వారికి అయితే జూన్ 22వ తారీఖున ఆదివారం రోజున అయితే వీరిని ఒక బంధం అయితే మిమ్మల్ని వద్దనుకొని అయితే వెళ్ళిపోతుంది. ఇక ఆ బంధం ఎవరనంటే ఇక ఆ బంధం విషయంలో అయితే మీరు చాలా గుండె బరువెక్కిపోతుంది. మీకు ఎంతో ప్రియమైన వాళ్ళు లేదా ఈ వ్యక్తులు వారు మీ తోడబుట్టిన వారు కావచ్చు, లేదా మీ ప్రియమైన ప్రియసఖి కావచ్చు, మీ ప్రేమికురాలు లేదా మీ ప్రేమికుడు కావచ్చు. ఇలా మీ యొక్క బంధం అనేది ఒక అడుగు ముందుకు వేసి ఆలోచించి మీరు ఆ బంధాన్ని మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. మీరు అయితే ఈ విషయం తెలగానే మీరు అస్సలు తట్టుకోలేరు. ఇదంతా ఎరుగు పొరుగు కావచ్చు, మూడవ వ్యక్తి ప్రమేయం వల్ల కావచ్చు, అపార్థల సంఘర్షణ వల్ల ఇది జరగవచ్చు ఈ రోజున. కాబట్టి మీరు వెంటనే ప్రయత్నం అయితే చెయ్యండి. లేదంటే జరిగేది నష్టం అయితే చాలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బంధం అనేది మీరు నిలుపుకోవడానికి అయితే చాలా ఎంతగానో కష్టపడండి. ఇక మీ యొక్క సమస్యని ఎలా అధిగమించుకోవాలో, ఎలా పరిష్కరించుకోవాలో మీరైతే పరిష్కరించుకోండి. కాబట్టి ఈ యొక్క మీకు ఇష్టమైన వారైతే బంధాన్ని మిమ్మల్ని వద్దనుకొని అయితే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అది మీ ప్రేయసి కావచ్చు, మీ ప్రేమికుడు కావచ్చు, లేదా మీ చుట్టాలల్లో కావచ్చు, మీ బంధువులలో కావచ్చు, లేదా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కావచ్చు. కాబట్టి ఈ యొక్క బంధాన్ని మీరు వద్దనుకొని వెళ్ళిపోవడానికి కొన్ని సంఘటనలు అయితే ఉంటాయి. కాబట్టి ఆ యొక్క సంఘటనలు మీరు ఎలా సరిదిద్దుకోవాలనేది ప్రయత్నం అయితే చెయ్యండి. కనుక ఈ తులారాశి వారికి ఈ రోజున జరగబోయేది 100% మాత్రం ఇదే. కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.